మనకి ఇక్కడతో శారీ పార్ట్ అయిపోతుంది. ఇది పౌట్ అంచు కదా, సో పౌట్ అంచుకి మనం ఈ డైరెక్షన్లో వేద్దాం. సో ఇక్కడ వరకే డిజైన్ ఆపేద్దాం, ఓకేనా? అలా ఆపుకోవాలంటే ఇక్కడ వరకే మనకి డిజైన్ కావాలి కాబట్టి ఇలాగా ఒక పేపర్ ఆర్ బుక్ లేదంటే కార్డ్బోర్డ్ ఏదో ఒకటి మీరు గ్రిప్ కోసం పెట్టుకోండి. ఓకేనా? అంతే, అక్కడికి అది చాలు. ఇదేంటంటే మనం ఇలా వేసుకుంటూ ఉంటాం. సో చూడండి, ముందు మనం మళ్ళీ చీర జరపడం కంటే మిగతాది కూడా వేసుకొని జరుపుకుందాము. సో ఈ మధ్యలో ఈ గ్యాప్ ఉంచి ఇక్కడ వేద్దాం మళ్ళీ ఒకటి. పౌటన్స్కి ఎక్కువగా వేసుకున్నా కూడా ప్రింట్ బాగానే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇక్కడతో స్టాప్. ఓకేనా? సో కలర్లో డిప్ చేసిందండి. ఎక్కడ మనకి ప్రింట్ పడాలో అక్కడ కొట్టుకుంటే సరిపోతుంది.
పాపమా. సో చూడండి, శారీ కింద పైన కూడా ఓకేనా, బార్డర్ అనేది అలా వేసాను మధ్య మధ్యలో. ఓకే, మధ్య మధ్యలో ఈ ఫ్లవర్స్ అనేవి ఇలా వేసాను. పౌటంచి దగ్గర మనం డైరెక్షన్ మార్చి వేస్తాం కదండి, ఇది ఇలా వేస్తాం అన్నమాట. ఓకేనా. అయితే ఏంటంటే ఏదైతే స్పాంజ్ మీద మనం కలర్ స్ప్రెడ్ చేసుకున్నామో ఆ స్పాంజ్ని మీరు వాష్ చేసేసుకుని ఎండలో పెట్టి డ్రై చేసి మళ్ళీ వాడుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ప్రింటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఎండలో ఒక రోజంతా వేయాలి, అది మాత్రం మర్చిపోకండి. 4 days తర్వాత ప్రింట్ బ్యాక్ సైడ్ ఐరన్ కంపల్సరీ చేసుకోవాలండి. చేసుకుంటే మీకు ప్రింట్ చాన్నాళ్ళు పోకుండా ఉంటుందన్నమాట. సో మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటివి ఇంకెన్నో తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.